పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే చివరికి ఆ రోజు జోగి రమేష్ గారు హాస్పిటల్కి వస్తే చూస్తానికి వచ్చిన ఆయన సతీమణి గారి మీద కానివ్వండి, వాళ్ళ పిల్లల మీద కేసు పెట్టినంత ఇదిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా రాష్ట్రంలో శాంతి భద్రత గురించి పట్టించుకోవట్లా, ఎక్కడైనా తప్పు జరుగుతున్నాయా అవి పట్టించుకోవట్లా. కేవలం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవాలి, దానికి పోలీసు వారు సహకారం అందించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలని చెప్పని ఒకే ఒక కోరికతో ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నడుస్తుంది. అంతకంటే ఇంకేమీ చేయట్లా. పాపం జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అవి ఎవరు గారు పట్టించుకోవట్లేదు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో తంబలపల్లిలో కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తుంటే, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కన్సర్న్లో మొత్తం అన్ని గారు జరుగుతుంటే అది ఆ రోజు జోగి రమేష్ గారు మీడియా సమక్షంలో వెళ్ళి చూపించారు, ఇదిగో తప్పు జరుగుతానని చెప్పని. ఈరోజు ఎవరైతే తప్పు జరుగుతానని చెప్పని బయట పెట్టిన వ్యక్తి మీద ఈరోజు తప్పుడు కేసు పెడుతున్నారు. తప్పకుండా ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గమనిస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు అన్నీ కూడా ఈరోజు ప్రజానికం గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని గారు సందర్భంగా చెప్తూ తప్పకుండా జోగి రమేష్ గారు అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము గారు ఇద్దరు కూడా కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తారని చెప్పిన గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారా ఆయనకి ఆయన కుటుంబానికి అండగా ఉంటాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం.